గైస్ వెల్కమ్ బ్యాక్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. ఈరోజు మనం విండో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఆ విండో ఫంక్షన్స్ రిలేటెడ్ కాన్సెప్చువల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఛానల్లో, అది ఒకసారి చూడండి. సో ఇది ఎందుకు అంటే ఆల్మోస్ట్ మనకి ఏదైతే కొరిలేటెడ్ సబ్ క్వరీలో మనం చూసామో సో దానికి సిమిలర్గా ఉంటుంది. నేను అప్పుడు చెప్పాను మీకు, దీనికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, అది మీరు నేర్చుకుంటే మంచిది అవుతుందని. సో అదే ఈ విండో ఫంక్షన్స్ అనమాట. సో ఇది ఏంటి అంటే అప్పుడు మనం ఎట్లా అంటే ఒక ఒక సబ్ క్వెరీని మనం సెలెక్ట్ క్లాజ్లో పెట్టాం, గుర్తుందా? అంటే ఎట్లా అంటే చూపిస్తాను చూడండి. సెలెక్ట్ స్టార్ కామా సెలెక్ట్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ శాలరీ, లేకపోతే మ్యాక్సిమమ్ ఆఫ్ శాలరీ ఈచ్ ఫర్ ఈచ్ గ్రూప్ అనమాట. ఇటువంటిది గుర్తుందా మనం రాసాము? సో ఇట్లా రాసి లోపల ఫ్రమ్ ఎంపీ ఈ2 ఈ1 అని రాసాం, అవునా? సో ఇట్లా రాసినప్పుడు మనకి ఏమర్థమైంది? ఈ ప్రతి ప్రతి సబ్ విండో ప్రతి రూమ్కి, అంటే ఇప్పుడు ప్రతి రో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఆ డెసిగ్నేషన్ యొక్క మాక్సిమం శాలరీ తీసుకుని అది మనకి సెలెక్ట్ క్వరీలో ఇస్తుంది, అవునా? అది మీకు అర్థం కాకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, కాన్సెప్చువల్ వీడియో ఒకటి ఉంది కొరిలేటెడ్ సబ్ క్వరీ గురించి. సో ఇక్కడ చూస్తే ప్రోగ్రామర్స్లో మాక్సిమం శాలరీ 100 ఎర్న్ చేస్తున్నారు. సో ఇదే ప్రోగ్రామర్ 100. సో అసోసియేట్స్లో మాక్సిమం శాలరీ 180 అరేంజ్ చేస్తున్నారు. అది ఏ అసోసియేట్కి వస్తుంది అంటే ఇదిగో ఈ అసోసియేట్ జహీర్కి వస్తుంది, రైట్? సో అలా ప్రతి సెట్ ఆఫ్ డెసిగ్నేషన్స్కి మనం రాయాలి అంటే ఇలా కొరిలేటెడ్ సబ్ క్వరీ యూస్ చేసి రాస్తున్నాం. కానీ అదే సేమ్ మనం విండో ఫంక్షన్స్ యూస్ చేసి కూడా రాయొచ్చు. అది ఎలాగంటే సెలెక్ట్ స్టార్ కామా సమ్ ఆఫ్, సమ్ కాదు, ఇప్పుడు మనం మ్యాక్స్ రాస్తున్నాం కదా, మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఓవర్ పార్టీషన్ బై ఏ కాలంతో పార్టీషన్ చేస్తున్నాం? డెసిగ్నేషన్తో, రైట్? సో ఇది ఎట్లా అంటే ఓవర్ తర్వాత మనం బ్రాకెట్స్ పెట్టుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఓవర్ డెసిగ్నేషన్ ఇట్లా రాసిన ఓవర్ డెసిగ్నేషన్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్. ఓకే, సో పార్టీషన్ బై డెసిగ్నేషన్ ఇట్లా రాసినా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి. సో ఈ ప్రోగ్రామర్కి మాక్సిమం శాలరీ 100 అండ్ ప్రోగ్రామర్స్లో మాక్సిమం శాలరీ 100, సేమ్ రిజల్ట్ వచ్చింది. అసోసియేట్స్ 140 180 కదా. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ప్రతి రోకి వెళ్ళి అంటే ప్రాసెసింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం రాసిన పైన పైన రాసిన కోరిలేటెడ్ సబ్ క్వెరీ, ఇది చాలా ఎక్కువ టైం తీసుకోవచ్చు అండ్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయండి 8th రోని, ఓకే? సో అందుకే అప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్లేదు, దీనికంటే ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్తాను, అది విండో ఫంక్షన్స్ అని చెప్పాను కదా. సో ఇట్లా ఇది ఓవర్ పార్టీషన్ బై అన్న కమాండ్ యూజ్ చేసి మనకి విండోస్ కింద క్రియేట్ చేసి మాక్సిమం శాలరీ పిక్ చేసి ఇస్తుంది అనమాట. సో దీనికి మాక్సిమమే కాదు, ఇంకా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ర్యాంక్ ఫంక్షన్ ఉంది, లెన్ ఉంది, లెన్ లేదు, మిన్ ఉంది, మ్యాక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఫస్ట్ ల్యాగ్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను కాన్సెప్చువల్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ప్రస్తుతానికైతే ఇది ఇన్డెప్త్ ఒక కాన్సెప్ట్ చేయాలి, ఎందుకంటే దీంట్లో ఆర్డర్ బై ఒక క్లాజ్ వస్తుంది, ఆర్డర్ బై క్లాజ్. దాని తర్వాత మెయిన్ మనకి రోలింగ్ యావరేజెస్ అని ఒకటి ఉంటుంది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సో ఇక్కడ 100 అని ఉంది కదా, సో ఈ నెక్స్ట్ వచ్చేది 200 కదా, అంటే వీడి వాల్యూ 200 కదా జహీర్కి. సో ఇక్కడ యాక్చువల్లీ 200 రాకూడదు, పైనది కిందది కలిపి రావాలి. అంటే 100 + 200 300 రావాలి. ఇక్కడ 300 + 180 480 అంతే కదా. ఇక్కడ +70 అట్లా రావాలన్నమాట. అంటే దాన్ని రోలింగ్ సమ్మేషన్ అంటారు. అంటే పైన అట్లా కానీ, లేదా నాకు పైన సమ్మేషన్ వద్దు, ఇప్పుడు ఈ 70 అన్నదానికి 70 అని రాకూడదు. ఇప్పుడు ఎట్లా రావాలంటే 180 ఉందనుకో, 180తో కింద స్టార్ట్ ఉంది, ఈ పైది 180 + 100 అట్లా కింద నుంచి అయినా రోలింగ్ చేయడం. సో ఇట్లాంటిది యూజ్ చేయడానికి ఒక ఇన్ డెప్త్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. దానికి నేను స్పెషల్గా రేపు ఇంకో క్లాస్ చేస్తాను, ఓకే? సో
ప్రస్తుతానికైతే ఇది మినిమం బేసిక్ కవరేజ్ ఫర్ విండో ఫంక్షన్స్ బేసిక్స్ ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ క్లాస్, ఇన్ డెప్త్ సిరీస్ తెలుసుకోవాలనుకుంటే రేపటి క్లాస్ చూడండి. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇది మినిమం చూసారు, సో మ్యాక్సిమం చూసారు, మినిమం కానీ ర్యాంక్ కూడా చూడాలనుకుంటే ర్యాంక్ కూడా చూడొచ్చు. ర్యాంక్ ఇస్తున్నప్పుడు మీరు పక్కగా ఆర్డర్ బై క్లాజ్ వాడాలన్నమాట. ఓకే, నిన్న క్లాస్లో డిస్కస్ చేసినట్టు ఆర్డర్ బై ఏ కాలంతో ఆర్డర్ బై చేస్తున్నావు, శాలరీతో చేస్తున్నావా, శాలరీ ఇవ్వాలి నువ్వు ఇక్కడ. ఓకే, సో ఇట్లా ర్యాంక్ ఇచ్చాం అనుకో ఏమవుతుందంటే డెసిగ్నేషన్ వైజ్గా ర్యాంక్స్ వస్తాయి అనమాట. ఓకే, డెసిగ్నేషన్లో శాలరీ వైజ్గా ర్యాంక్స్ వస్తాయి. ర్యాంక్ ఓకే, ఫస్ట్ డెసిగ్నేషన్ వైజ్గా నీకు మొత్తం ట్రిమ్ అవుట్ అయిపోయి, ఓకే, డెసిగ్నేషన్ వైజ్గా మొత్తం ట్రిమ్ అవుట్ ఒక విండోస్ కింద కట్ అయిపోయి తర్వాత ప్రతి విండోకి ర్యాంక్, ఆ విండోలోనే ర్యాంక్స్ ఇస్తుంది అనమాట. చూడండి ఒకసారి. సో ఇప్పుడు శాలరీ వైజ్గా ఆర్డర్ అవుతుంది అనమాట. ఇప్పుడు అసోసియేట్స్ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఒక విండోలోకి వెళ్తారు. విండోలోకి వెళ్ళి వాళ్ళ శాలరీస్ ఆధారంగా వాళ్ళకి ర్యాంకింగ్ వస్తుంది చూడండి ఆ విండోలో. ఇప్పుడు ఈ 3 రికార్డ్స్ ఒక విండో. ఓకే, లక్ష్మి, ప్రణీత్, జహీర్. సో వీళ్ళ ఆర్డరింగ్ చూడండి 140, 160, 180. సో వీళ్ళ ర్యాంక్ ఎట్లా అంటే 1, 2, 3. ఓకే, మీరు ఏమి డిఫాల్ట్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ర్యాంక్కి అసెండింగ్ తీసుకుంది. మీరు డిసెండింగ్ ఇవ్వాలంటే డిసెండింగ్ ఇవ్వండి. అంటే దాని అర్థం ఏంటి, జహీర్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎక్కువ శాలరీ జహీర్ సంపాదిస్తున్నాడు కాబట్టి అసోసియేట్స్ బ్రాకెట్లో. రైట్, సో జహీర్కి 1 వచ్చింది, 160 వచ్చి ప్రణీత్ సంపాదిస్తున్నాడు కాబట్టి వాడికి 2, 143. సేమ్ అట్లనే క్లీనర్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాడు 1 ఉంటాడు ఆ క్లీనర్స్లో, అట్లా వీడు 2. మేనేజర్స్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాడు 1 ఉంటాడు, వాడు 2 ఉంటాడు. ప్రోగ్రామర్స్లో వీళ్ళిద్దరు ఈక్వల్ సంపాదిస్తున్నారు కాబట్టి 1, 1 అని వచ్చింది. ఓకే, సో డెన్స్ ర్యాంక్ అని ఉంటుంది. సో డెన్స్ ర్యాంక్ ఎట్లా అంటే దీనికి కొంచెం డిఫరెన్స్ డెన్స్ ర్యాంక్కి. సో ఇక్కడ 1, 1 వచ్చింది కదా, ఇక్కడ 1, 1 రాదు, ఎలా వస్తుంది చూడండి మీరే. ఓకే, కిందకు రన్ చేస్తున్నాను. సో 1, 2, 3, 1, 2, 3. సో లాస్ట్ దానికి ఇది యాక్చువల్లీ ఎట్లా అంటే మనకి వేరే రికార్డ్ ఉంటే మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ ప్రోగ్రామర్స్లో ఇంకొక రికార్డ్ ఉందనుకో, ప్రోగ్రామర్లో ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దామా. ఓకే, క్యాపిటల్స్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే పాత ప్రోగ్రామర్ కూడా క్యాపిటల్స్లో ఉన్నాడు కాబట్టి. ఓకే, ఓకే, 80 రూపీస్ వీడిది శాలరీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ కమాండ్ రన్ చేయండి, డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. సో డెన్స్ ర్యాంక్ ఎట్లా పనిచేస్తుంది, ర్యాంక్ ఎట్లా పనిచేస్తుంది చూడండి. సో డెన్స్ ర్యాంక్ వచ్చేసి మీకు ప్రోగ్రామర్స్లో రాజేష్ 80 సంపాదిస్తున్నాడు కాబట్టి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అదే ర్యాంక్ పెడితే థర్డ్ ర్యాంక్ వస్తుంది. ఓకే, సో దాని అర్థం ఏంటంటే సేమ్ రికార్డు ముందు ఉన్నాయి కదా 100, 100 అని చెప్పి, ఇప్పుడు చూడు థర్డ్ ర్యాంక్ వచ్చిందా. సో సేమ్ 100, 100 రావడం వల్ల వీళ్ళిద్దరూ ఫస్ట్ 2 ప్లేసెస్ ఆక్యుపై చేశారు, ఇంకా నెక్స్ట్ ఓడికి థర్డ్ ర్యాంక్ ఇవ్వాలి అన్నట్టుగా. అదే డెన్స్ ర్యాంక్ అయితే మన క్లాస్లో ఎట్లా, ఫస్ట్ ఇద్దరు వచ్చినా సరే నువ్వు రెండో ప్లేస్లో ఉన్నావని నీకు రెండో ర్యాంక్ ఇస్తారు. అంటే ఫస్ట్ ఇద్దరు ఉంటారు, నువ్వు మూడోడు యాక్చువల్లీ, కానీ నీకు సెకండ్ ర్యాంక్ అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరు సేమ్ స్కోర్ చేసినా నువ్వు సెకండ్ ర్యాంక్ అని చెప్పుకుంటావు కదా. సో అట్లా అది డెన్స్ ర్యాంక్ అయితే ఇట్లా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. ఎవరైతే చూడలేదో కాన్సెప్ట్ వీడియో వెళ్ళి చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై.